అత్తారింట్లో అడుగుపెట్టి ఇంట్లో దీపం పెట్టిన లహరి అసలు లహరి ఇంద్రతో పెళ్లి ఎందుకు ఒప్పుకుంది? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. సప్తపది సీరియల్ జూన్ 9వ ఎపిసోడ్ పూర్తి రివ్యూ మీకోసం. అరవింద్ ఇంద్ర కాలర్ పట్టుకుని ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావు, నా మరదల్నే మోసం చేస్తావా అని కొట్టబోతాడు. ఆగు బావా అని లహరి ఆపుతుంది. ఇందులో ఇంద్ర తప్పు లేదు, ఇది నా ఇష్టపూర్వకంగా చేసుకున్న పెళ్లి. ఇప్పుడు ఇంద్ర నా భర్త అంటుంది లహరి. నా భర్త మీద చేయి చేసుకుంటున్నావేంటి అని లహరి అనడంతో అరవింద్ మైత్రి ఇద్దరూ షాక్ అయిపోతారు. నిన్ను మోసం చేసిన ఈ నీచుణ్ణి పోలీసులకు అప్పగించకుండా వీడి చేత తాళి కట్టించుకున్నావు, ఇదేంటి అంటాడు అరవింద్. ఈ బేవర్స్ ని నీ భర్త అంటున్నావేంటి అంటాడు. తాళి కట్టిన భర్త గురించి ఎవరైనా చీపుగా మాట్లాడితే ఏ భార్యకైనా కోపం వస్తుంది కదా అంటుంది లహరి. అది తెలుసుకోకుండా నా భర్తను ఇలా అంటున్నావు, ఇది పద్ధతి కాదు అంటుంది. ఇక మైత్రి అందుకుంటుంది. నా చెల్లెలి జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తావు అని అడుగుతుంది. వీడితో ఎలా తాళి కట్టించుకోవాలనిపించింది, ఇటువంటి శాడిస్ట్ ని ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని మైత్రి లహరిని అడుగుతుంది. ఈ క్యారెక్టర్ లేనివాడు నీకెలా నచ్చాడు, ఎందుకు చేసుకున్నావు, బెదిరిస్తే భయపడిపోయి నీ జీవితమే నాశనం చేసేసుకుంటావా? వీడి కారణంగా నేను ఎన్ని కష్టాలు పడ్డానో కూడా నువ్వు చూడలేదా? వీడెంత దుర్మార్గుడో తెలిసి ఎందుకు ఇలా చేశావని మైత్రి లహరిని నిలదీస్తుంది. వీడికి భయపడి నీ జీవితం నాశనం మాత్రం చేసుకోవద్దు. నీ జీవితం నేను చూసుకుంటాను, నిన్ను నేను కాపాడుకుంటాను. ఆ తాళి తీసి వాడి మొఖాన్న కొట్టేసి నాతో వచ్చేయని మైత్రి అంటుంది. అయితే లహరి ఇంద్ర మైత్రిని చంపేస్తానని బెదిరించిన మాటలు గుర్తు చేసుకుంటుంది. ఖచ్చితంగా అక్కని చంపేస్తాడని మనసులో అనుకుని ఇక లహరి తన అక్కకి కూడా ఎదురు చెప్తుంది. ఏది మంచో ఏది చెడో తెలియకపోవడానికి నేను చిన్నపిల్లని కాదు, మేజర్ని అంటుంది. నన్ను నా ఇష్టాన్ని గౌరవించి దయచేసి వదిలేయండి అంటుంది లహరి. పెళ్ళైపోయిందిగా, ఇక బయలుదేరదామని ఇంద్ర లహరిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. ఈ ఇంట్లో అక్క చాలా నరకం అనుభవించింది. అదే ఇంటికి నేను వస్తానని ఊహించలేదు. ఇప్పుడు నన్నేం చేస్తాడో అని లహరి భయపడిపోతూనే లోపల అడుగు పెడుతుంది. ఇక వెంటనే దేవయాని లహరితో కొత్త కోడలు ఇంటికి రాగానే దేవుడి ముందు దీపం వెలిగించాలి, ఆ పని చేద్దు గాని రా అని తీసుకెళ్తుంది. అలాగే లహరి దేవుడికి దండం పెట్టుకుంటూ నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు, నా కారణంగా మా అక్కకి కష్టం రాకుండా చూడమని వేడుకుంటుంది. నా అక్క జీవితం బాగుండడం కోసమే ఈ దుర్మార్గుణ్ణి పెళ్లి చేసుకున్నాను. వీడి మనసు మార్చి మా అక్క జీవితానికి వాడు చేయకుండా నేనే కాపాడుకోవాలని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక దేవయాని నా కొడుకుని బాగా చూసుకో, అన్ని మనం అనుకున్నట్టు జరగవు, గతం గురించి మర్చిపో, నువ్వే వాణ్ణి మార్చాలని చెప్తూ ఉంటుంది. నువ్వు మైత్రి విషయంలో చేసిన తప్పులు లహరి విషయంలో చేయొద్దని దేవయాని ఇంద్రకి కూడా చెప్తుంది. అలవాటయింది కదా అని నువ్వేం చేస్తున్నా భరిస్తుంది, అలాగని చెప్పి మొదటి రోజే భయపెట్టొద్దు. మైత్రి విషయం మర్చిపోయి సంతోషంగా ఉండటానికి ప్రయత్నించని దేవయాని ఇంద్రకి చెప్తుంది. అయితే దేవయాని వెళ్ళిపోయాక ఇంద్ర మాత్రం లహరిని ఇంటికి తీసుకొచ్చింది మైత్రిని నా కాళ్ళ దగ్గరికి తెచ్చుకోవడానికే అని అనుకుంటూ ఉంటాడు. నాకు కావలసిన ఆనందం, సంతోషం, సుఖం అన్ని మైత్రి దగ్గరే ఉన్నాయని ఇంద్ర అంటాడు. నా ప్లాన్ ముందు ముందు నీకే అర్థమవుతుందిలే అని ఇంద్ర తన మనసులో అనుకుంటాడు. ఇక లహరిని పని మనిషి గదిలోకి తీసుకెళ్లాక మీ అక్క జీవితం చూసుకోడా, ఇటువంటి వాడిని ఎలా పెళ్లి చేసుకుని వచ్చారో అని అడుగుతుంది. మా అక్క బావతో సంతోషంగా లేదని నాకు తెలుసు, అయినా సరే తప్పని పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వచ్చింది, నేను ఇష్టపడి చేసుకోలేదని జరిగింది చెప్తుంది లహరి. దేవుడు రాసిన రాత ఇలా ఉంటుందని నేను అనుకోలేదు, ఇక తప్పదు, భరిస్తాను అని లహరి చెప్తూ ఉంటుంది. నువ్వు మా అక్కకి చాలా సహాయం చేశావని అక్క చెప్పేది, నాకు ఒక సహాయం చేయి, ఈ ఇంట్లో ఏం జరిగినా మా అక్కకి మాత్రం చెప్పొద్దని పని మనిషిని దండం పెట్టి రిక్వెస్ట్ చేసుకుంటుంది లహరి. ఇక మరోవైపు జరిగిందంతా అరవింద్ మైత్రి ఇంట్లో శోభ వాళ్ళకి చెప్తారు. శోభ మైత్రికి ధైర్యం చెప్తూ ఉంటే మరోవైపు మయూక అక్షితలు ఇద్దరు కూడా మైత్రిని నానా మాటలు అంటారు. ఆడు రౌడీ అని తెలిసి కూడా చేస్తుందంటే ఇష్టమయ్యే చేసుకుని ఉంటుందని మయూక అంటుంది. ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని అంజలి అంటుంది. అసలు లహరిని బెదిరించి పెళ్లి చేసుకున్నాడని ఒకవైపు మైత్రి చెప్తుంది కదా, అలా మాట్లాడకూడదు అంటుంది. ఇక శోభ కూడా అన్యాయం జరిగిన పిల్ల గురించి అలా మాట్లాడడం తప్పని మయూక అక్షతలతో అంటుంది. ఇది ఒక ఆడపిల్ల జీవితానికి సంబంధించిన విషయం, వాడి మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామనంటే మైత్రి వద్దు అంటుంది. వాడు చాలా ప్లాన్డ్ గా లహరిని బ్లాక్మెయిల్ చేశాడు, లహరి వాడి చేతిలో ఉంది, ముందు మనం లహరి మైండ్ సెట్ మార్చాలని మైత్రి అంటుంది, లేదంటే లహరి ప్రాణానికే ప్రమాదం అంటుంది. మైత్రి అలా మాట్లాడేసరికి ఇక పుల్లయ్య అందుకుని
ఎందుకిలా మాట్లాడుతున్నావు? నీ చెల్లెల్ని వాడేమైనా చేస్తాడని భయపడకుండా నీ చెల్లెలు గొప్పింట్లో అడుగుపెట్టిందని సంబరపడిపోతున్నావా అంటాడు. మీ అమ్మ నాన్న ఎలాగో పెళ్లి చేయలేకపోయారు. నువ్వింత గొప్ప సంబంధం తేలేవు కాబట్టి ఆనందపడుతున్నావు కదా అని నాన్న మాటలు అంటాడు. వాళ్ళు బాధలో ఉంటే అలా మాట్లాడుతున్నావేంటని శోభ తిడుతుంది. ఇక అక్షిత మయూక కూడా మళ్ళీ మైత్రిని నానా మాటలు అంటూ ఉంటారు. మీ చెల్లి జీవితం ఇలా అవ్వడానికి నువ్వే కారణం. నీ మీద పగ వల్లే నీ చెల్లెలి మీద ఆ పగ తీర్చుకుంటున్నాడని అక్షిత మైత్రిని అంటుంది. ఈ రోజుతో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకు వస్తుంది.